ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 1 యోహాను 2వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. యేసు క్రీస్తు, యేసు రక్షకుడు, క్రీస్తు అభిషిక్తుడు. ఈ అభిషిక్తుణ్ణి ఒప్పుకోనివాడు అసలైన విరోధి. యేసు ప్రభువును ఒప్పుకోనివాడు, ఆయన్ను అంగీకరించనివాడు ఆయనకు విరోధి. ఈ యొక్క వచన భాగంలో ఎవడబద్ధికుడు అనే మాట ఉన్నది. ఆయన్ను ఒప్పుకోని వాడే అబద్ధికుడుగా ఉన్నట్టు లెక్క. ఈ అబద్ధాలాడే బ్రతుకు ఎవరిదవుతుందంటే, అబద్ధాలకు జనకుడైన వాడిని ఆధీనంలో ఉన్నవాడు ఇటువంటి మాటలు పలుకుతాడు. ఆ ఏదేను తోటలో హవ్వను మాటల చేత మోసం చేసిన అపవాదికి తొత్తులుగా ఉన్నవారే ఈ అబద్ధాలాడేవారుగా ఉంటారు. అబద్ధికునిగా మాట్లాడే ఈ మాట యేసును క్రీస్తు కాడని అంటారు. వారే అబద్ధికుడు. వారు తండ్రి కుమారుని ఒప్పుకొని వాడు క్రీస్తు విరోధి. ఈ లేఖనంలో ఈ మాట రాయబడి ఉన్నది. తండ్రిని కుమారుణ్ణి ఎవరైతే ఒప్పుకోరో వారే అసలైన విరోధి. అపవాది దేవుని కన్నా నేను కొంచెమే తక్కువగా ఉన్నాను అంటూ వాడు చేసిన ఆలోచన, వాడు విర్రవీగిన స్థితి వాణ్ణి ఈ భూమిపైకి నెట్టివేయబడ్డాడు. ఈ బ్రతుకు వాడు ఏ విధంగా ఉన్నాడు అంటే, తన జీవిత కాలమంతా వాడు నరకములో వెయ్యబడే వరకు కూడా అనేకులను అబద్ధికులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అనేకులను పాపములోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభువును అంగీకరించని వారిగా కఠినమైన హృదయంలోకి నెట్టేవానిగా ఉంటాడు. ఒకవేళ యేసు క్రీస్తు కాడనే మాట ఒకవేళ మనం అంటే, నిజంగా ఆ అబద్ధికునికి మనము దాసులమైపోయినట్టే. అబద్ధాలకి జనకుడైన వానికి మనము తొత్తులమైపోయినట్టే. ఆయన మన కొరకే ఇస్తున్న ఈ రక్షణ భాగ్యాన్ని కాదంటున్న వారమైనట్టే. మనము మన జీవిత ప్రయాణంలో మనము క్రీస్తు విరోధులుగా మిగిలిపోతున్నట్టు లెక్క. ఆయన్ను కాదని, ఆయన్ను ఒప్పుకొనక, ఆయన్ను అంగీకరించక, ఆయన్ను నిజదేవునిగా స్వీకరించలేని వారి జీవితము ఇక అబద్ధికునికి ఏ గతి అయితే పడుతుందో మనకు అదే గతి పడుతుంది. అబద్ధాలకు జనకుడైన అపవాదికి నరకం సిద్ధంగా ఉన్నది. అయితే మనం కూడా ఆయన్ను ఒప్పుకోకుండా ఉంటే, ఆయన్ను అంగీకరించకుండా ఉంటే, ఆయనకు స్థానం ఇవ్వకుండా ఉంటే, మనము ఈ అబద్ధమాడే వానితో పాటుగా ఈ నరకాగ్నిలోకి చేర్చబడతాం. నువ్వు ఎవరిని నీ రక్షకునిగా అంగీకరించి ఉన్నావు? క్రీస్తుని ఏ విధంగా నువ్వు స్వీకరించి ఉన్నావు? ఆ తండ్రి కుమారుని ఏ విధంగా నీ హృదయంలో ఆ త్రియేక దేవుణ్ణి నువ్వు నిలుపుకొని కొనసాగుతున్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకంటే పేరుకు మాత్రమే నామకార్థ క్రైస్తవులుగా బ్రతికేవారు ఒకవేళ నేను క్రైస్తవుణ్ణి, యేసయ్యను కలిగిన వాడను అని చెప్పే మాట మనం అబద్ధం ఆడుతున్నట్టు లెక్క. మన జీవితాల్లో నిజమైన ఈ రక్షణ కార్యము దేవుని ద్వారా జరిగితే, ఆ యేసయ్యలో జరిగితే, యేసయ్యను అంగీకరిస్తే నువ్వు నిలబడతావు. నువ్వు సత్యం కొరకు నిలబడతావు. అసత్యాన్ని స్వీకరించవు. అసత్యం ఆడే వాని ప్రక్కన నిలబడడానికి ప్రయత్నం చేయవు. నీ కొరకు సత్యము ప్రకటించడానికి వచ్చిన ఆ యేసయ్యను కలిగి కొనసాగుతావు. నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? నువ్వు విరోధిగా ఉన్నావా, లేదా ఆయన స్వీకరించిన వాడిగా ఉన్నావా అనే ఈ మాటను ఒకవేళ ప్రశ్నగా మనల్ని అడిగితే మన సమాధానం ఏమైంది? హృదయంలో ఈ యొక్క ప్రశ్న వేసుకొని, నేను యేసయ్యకు సమీపంగా ఉన్నానా? ఆయన ఒప్పుకుంటున్నానా? ఆయన రక్షకుడని స్వీకరించానా? ఆయన అభిషిక్తుడన్న మాట నేను గ్రహించగలుగుతున్నానా?
నా జీవితంలో ఈ కార్యము జరిగించబడిందా అనే ప్రశ్నను వేసుకుంటే నీ హృదయంలోనే ఉంది సమాధానం. మనం నమ్మకస్తులుగా కొనసాగుదాం, కానీ అబద్ధికుడిగా కాకుండా, అబద్ధాలకు జనకుడైన వానితో కలిసి దేవునికి విరోధంగా బ్రతికే వారంగా కాకుండా, నమ్మకమైన జీవితంలో కొనసాగే వారముగా, నిజాయి నిజాయితీ కలిగిన వారంగా, నమ్మకమైన బ్రతుకు ప్రయాణాన్ని, ఆత్మీయ ప్రయాణాన్ని యేసయ్యతో కొనసాగుదాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తలవంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, మేము అనేక సార్లు నా తండ్రి అబద్ధపు బ్రతుకును బ్రతికిన వారం, అబద్ధపు మాటలు మాట్లాడిన వారం, నా తండ్రి నిన్ను కూడా ఒప్పుకోని వారమైతే ఇక అబద్ధములోనే మరణించిన వారం అవుతాం. నా తండ్రి నీకు విరోధులుగా ఈ లోకంలో బ్రతుకుతూ నా తండ్రి జీవితాన్ని పాడు చేసుకున్న వారం అవుతాం. అయ్యా, అతి హీన స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో మేము ఉండటానికి వీల్లేదు. నిన్ను ఒప్పుకొనులాగున నా తండ్రి, నిన్ను కలిగి కొనసాగులాగున, నీకు ప్రథమ స్థానం ఇచ్చులాగున నా తండ్రి, మా హృదయంలో దాచుకొనులాగున మాకు సహాయం దయచేసి ప్రార్థన చేస్తున్నాం. నీ శక్తితో, నీ బలంతో మమ్మల్ని నిలబెట్టి నడిపించమని ప్రార్థన చేస్తూ, యేసయ్య, ఈ వాక్యము ద్వారా ఆత్మీయంగా బలపరచబడుతున్న ప్రతి బిడను మీ దయగల చేతికి అప్పచెప్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, ఆత్మీయ లోతుల్లో నిన్ను కలిగి నిజాయితీగా, నమ్మకంగా నీవు నా రక్షకుడవని, నా జీవితాన్ని మార్చిన నావికుడవని, నాయకుడవని, బలియాగమైన యేసయ్య నా తండ్రి, నిన్ను నమ్మకంగా ఒప్పుకొని కొనసాగే బ్రతుకుల్లో నా తండ్రి స్థిరపరచుమని ప్రార్థన చేస్తూ, స్తుతులు చెల్లిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వాక్య భాగాన్ని వీలైనంత మట్టుకు షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి దినము మీకు ఈ చక్కని షార్ట్ మెసేజెస్ అందించబడుతున్నాయి. థ్యాంక్ యూ.